కొత్తూరులో టీడీపీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య 13 సెంట్ల భూమి ఆక్రమించాడని బాధితుడు కొర్రపాటి సునీల్ కుమార్ టీడీపీ నేతలతో కలిసి తహసీల్దార్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమ భూమిని 13 సెంట్లు ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేస్తున్నారని బాధితుడు వాపోయారు. టీడీపీ సీనియర్ నాయకులు పేరం రమేష్ నాయుడు, కందమూడి శివకుమార్, వేలూరు మురళీకృష్ణారెడ్డి, పాపాడి రాజగోపాల్ రెడ్డి, సిరసనబేటి చైతన్య కృష్ణారెడ్డి తదితరులతో కలిసి సునీల్ కుమార్ ఈ మేరకు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తహసీల్దార్ హరికృష్ణ. నా పేరు కొర్రపాటి సునీల్ కుమార్. కొత్తూరు రెవెన్యూ భూమిలో 20/12 ఫీలో 13 సెంట్లు 1976 నుంచి డాక్యుమెంట్ చేసుకొని 1976లో మొదటిసారిగా కాలం కిష్టయ్య అంటే సమ్మన వెంకటకిష్టయ్య నుంచి సమ్మన మేనకాక, ఆ తర్వాత సమ్మన మేనకా నుండి కాలం కిష్టయ్యకి రిజిస్టర్ కాబట్టి, కాలం కిష్టయ్య నుంచి బైనా హెమ్మేదుకు రిజిస్టర్ కాబట్టి, ఆమె నుంచి రాజయ్యకి సూరాత విశ్వమోహన్కి రిజిస్టర్ కాబట్టి ఉన్న పొలంలో కొత్తగా సంచి కృష్ణయ్య నా పేరుతో ఉందనే ఉద్దేశంతో వాళ్ళ కొడుకుల పేరుతో 1B ఎక్కిచ్చేసి మనల్ని ఆ పొలంలో దిగనేయకుండా బలవంతంగా ఈరోజు రాళ్ళు కూడా నాటడం జరిగింది. మనం దిగనేయకుండా దౌర్జన్యం చేస్తున్నాడు. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చి లాబింగ్ చేసి ఆ 1Bలో ఆయన కొడుకుల పేరుతో ఎక్కించుకునేసి ఎటువంటి డాక్యుమెంట్ లేకనే ఇంత డాక్యుమెంట్ ఈసీలు అన్నీ ఉన్నప్పటికీ బలవంతంగా 13 సెంట్ల పొలాన్ని రోడ్డుకి అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో రేపు ఆ రోడ్డు బలవంతంగా దాన్ని ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో ఆ రోడ్డుకి డబ్బులు పెరగడంతో ఇది నాకు వస్తుందనే ఉద్దేశంతో అతను తప్పుడు డాక్యుమెంట్ చెప్తూ నా దగ్గర ఉన్నాయని చెప్తూ దాన్ని 1B ఎక్కించుకోవడానికి ఇలా మ్యానిపులేట్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మేము గత 2.5 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తానన్నాం. అంతకుముందు కూడా పలు దఫాలు ఎంఆర్ఓ ఆఫీసులో దీని మీద విన్నవించాము, కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాం. ఇప్పటికి ఈరోజు పీజీఆర్ఎస్ ద్వారా ఈరోజు కూడా అర్జీ ఇచ్చాము. దాని మీద దయచేసి ఈ డాక్యుమెంట్లైనా వెరిఫై చేసి పూర్తి డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ మా దగ్గర ఉండడం జరిగింది. మీరు వెరిఫై చేసి మాకు ఎంఆర్ఓ గారు న్యాయం చేస్తారంతో ఈరోజు మేము అర్జీగా సమర్పించడం జరిగింది. దయచేసి దీంట్లో అందరూ మాకు సహకరించాలా. మీ మీడియా మిత్రులని మీకు కూడా మా విన్నపం ఏంటంటే ఇది ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంది, డాక్యుమెంటు మా వైపు ఉంది. కేవలం సంచి కృష్ణయ్య గారి దౌర్జన్యమే మా వైపు ఉంది. మేము అతనితో మండల పార్టీ అధ్యక్షుడు అయినా 10 మందికి సేవ చేయాల్సింది పోయేసి 10 సెంట్ల భూమి కోసమే ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. ఇది చాలా వ్యక్తిగతంగా మాకు ఈ ఊర్లో పెరిగాము, మా ఊర్లో పెరిగిన ఊర్లోనే వాళ్ళ వ్యక్తుల మీద ఇంత దాడి చేయడం కరెక్ట్ కాదు. ఒక టీడీపీ లీడర్ అయ్యుండి ఆయన మళ్ళీ ఒక హుందాగా ప్రవర్తించాల్సింది పోయేసి ఈ విధంగా చేయడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా దారుణమైన విషయం ఇది. మేము ఆయన పలు దఫాలు విన్నవించుకున్నాం కూడా, మేము చెప్పినా కూడా ఆయన మా మాట హడిచవన పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా సరే బలవంతంగా రాళ్ళు నాటించాడు. కావాలని మీరు స్వయంగా పరిశీలించినా మీకు ఆ వాస్తవాలు తెలుస్తాయి. ఇక డాక్యుమెంట్ మీకు అందరికీ తెలుసు, మీకు సమర్పిస్తాం, డాక్యుమెంట్ మీకు ఇస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చాం. ఎక్కడైనా సరే ఈ డాక్యుమెంట్ పరిశీలించైనా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మీ మీడియా ముందుకు కూడా సవినయంగా మీకు నేను తెలియజేస్తున్నాం. సరే మాకు దీన్ని న్యాయం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.